ఇలా లిస్టు వేసుకుంటూ పోతే మెగాస్టార్ వరకు విస్తరించిన ఆ లిస్టు ఏది ఎట్లా ఉన్నప్పటికీ ఆ రోజుల్లో సినిమా రంగంతో పరిచయమే లేకుండా అన్నగా ఉన్నటువంటి వాడు తమ్ముడిని సినిమాల్లోకి తీసుకురావడానికి విశేష కృషి చేసిన రామబ్రహ్మం ఎంతైనా అభినందనీయుడు. కాబట్టి రామబ్రహ్మం కృషి మిగతా వారికి ఆదర్శం అనుకోవచ్చు, లేకపోతే గొప్పదనుకోవచ్చు. కానీ రామబ్రహ్మం నాగేశ్వరరావు వెనక ఉండటంతోనే నాగేశ్వరరావు నటుడుగా రాణించడానికి ద్వారాలు తెరుచుకున్నట్లయింది. నిజంగా రైల్వే స్టేషన్లో రైలు కిటికీల నుంచి ఘంటసాల బలరామయ్య చూసినా రామబ్రహ్మం కాదనుంటే అక్కినేని నాగేశ్వరరావు ఇంటికి వెళ్ళిపోయేవాడు. కాబట్టి రామబ్రహ్మం తోడు ఏఎన్ఆర్కు నీడలాగా జరిగి ఆయన సినిమా ప్రవేశానికి అహర్హం శ్రమించినటువంటి రామబ్రహ్మం గారికి అక్కినేని కుటుంబం ఎంతైనా ఎప్పుడైనా కృతజ్ఞతగా ఉండవలసిందే. సో ఫ్రెండ్స్, రామబ్రహ్మం గారి కథ కానీ మీకు నచ్చినట్లయితే నా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.